హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అలకనంద ఎలక్ట్రికల్ ఛానల్. మీరు ఇప్పుడు చూస్తుంది నేను జాబ్ చేసే ప్రజెంట్ లొకేషన్. ఇక్కడ నుంచే ఈ టన్నల్ నిర్మాణం జరుగుతుంది. ఇది రిషికేష్ నుండి కరణప్రయాగ్ వరకు 120 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 120 కిలోమీటర్లలో 105 కిలోమీటర్ల టన్నల్ గుండానే మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మీకు కనిపిస్తుంది ఒక పక్కంతా అలకనంద నది. 2 టన్నల్లు సమాంతరంగా నిర్మాణం జరుగుతుంది. ఒకటి మెయిన్ టన్నల్, ఒకటి ఎస్కేప్ టన్నల్ అంటారు. మీకు దగ్గరగా వెళ్ళి చూపిస్తాను. మా వారికైతే ఇక్కడ నుంచి 9.5 కిలోమీటర్లు ఒకటే టన్నల్ ఉంటుంది. ఎంటీ, ఈటీ, మెయిన్ టన్నల్, ఎస్కేప్ టన్నల్ రెండు కూడాను. అది మెయిన్ టన్నల్ అంటారు. అందులో నుంచి ట్రైన్ బయటకు వస్తుంది. ఇదేమో ఎస్కేప్ టన్నల్. ఇందులో నుంచి చిన్న చిన్న వాహనాలు డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఈ 2 టన్నళ్ళకి కనెక్షన్ ఉంటుంది. ప్రతి 350 మీటర్లకు కూడా ఈ టన్నల్ నుంచి ఆ టన్నల్లోకి, ఆ టన్నల్ నుంచి ఈ టన్నల్లోకి మనం వెళ్ళి రావచ్చు. ఈ మెయిన్ టన్నల్లో నుంచి ట్రైన్ బయటకు వస్తానే ఇక్కడ స్టేషన్ ఉంటుంది. ఈ స్టేషన్ పేరు దారిదేవి రైల్వే స్టేషన్. నాతో పాటు బ్రిడ్జ్ ఇంజనీర్ శక్తి గారు కూడా ఇక్కడ ఉన్నారు. గత 5 సంవత్సరాల నుంచి నేను ఈ ప్రాజెక్ట్లో జాబ్ చేస్తున్నాను. మెకానికల్ మేనేజర్గా ఉన్నాను. ఈ టన్నల్ నిర్మాణం పూర్తయితే రిషికేష్ నుంచి కేదార్నాథ్ వెళ్ళే వారికి, రిషికేష్ నుంచి బద్రీనాథ్ వెళ్ళే వారికి ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.